ఈరోజు జోసఫ్ నగర్లోని చంద్రబానుడు గుంట దగ్గర మనం ఉన్నాము. అయితే స్థానికంగా ఇది ఎప్పుడు కూడా ఎండని ఒక చెరువు. అయితే దీనివల్ల మొన్న పడిన వర్షాలకి బాగా పొంగి స్థానికంగా సుమారు 600 ఇళ్ళు మునిగిపోవడం జరిగింది. ఇప్పటికీ చెరువు వల్ల ఫ్లో అనేది అలాగే ఉండడం జరిగింది. అయితే ఇక్కడ స్థానికంగా దీన్ని డెవలప్ చేసి ప్రజలందరికీ కాస్త సౌకర్యార్థంగా తయారు చేస్తే మంచిది అన్న సంకల్పంతో ఈరోజు అందరం ఇక్కడికి వచ్చి గ్రౌండ్ రియాలిటీ ఏంటి అని చూడడం జరిగింది. ఇలాంటివి సుమారు పశ్చిమ నియోజకవర్గంలో చాలా ప్రాంతాలు ఉన్నాయి. కాస్త మనం జంగిల్ క్లియరెన్స్ లాగా తీసేసి ప్రజలకి ఆరోగ్యపరంగా సౌకర్యార్థంగా చేయాల్సిన సమస్యలు ఎన్నో కూడా ఉన్నాయి. అందులో భాగంగానే స్పెషల్ శానిటరీ డ్రైవ్గా నిన్న కూడా మేము చేపట్టాము. ఒక డివిజన్ ఎంచుకొని కంప్లీట్గా క్లీన్ చేసి, అంటే ఎక్స్ట్రా సిబ్బంది అవసరమైనా కూడా క్లీన్ చేసి చూపించడం జరిగింది. అందరం పూనుకుంటే ఖచ్చితంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిశుభ్ర నియోజకవర్గం, పచ్చని నియోజకవర్గంగా మారితీరుతుంది. సహాయ మంత్రి మనకి ఎంపీ గారు మాకు నిరంతరం సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. వారానికి 10 రోజులకి వచ్చి మమ్మల్ని అడిగి మరీ తెలుసుకొని మాకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వాటి మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి మాకు నిత్యం మా వెంటే ఉన్నారు. అదేవిధంగా మొన్న మనం అరండాలపేట బ్రిడ్జ్తో సహా మనం చూసాము. ఇలాంటివన్నిటికీ కూడా ఆయన సహాయ సహకారాలు మాకు అందుతూ ఉన్నాయి. కాబట్టి అత్యంత త్వరలోనే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో గుంటూరు సిటీని మొత్తం కూడా క్లీన్ సిటీ లాగా చేసే లక్ష్యంతోనే ముందుకు వెళ్తూ ఉన్నాము. ప్రధాన సమస్యల మీద ఫోకస్ చేయడం కోసం, అవి మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళడం కోసం ఈరోజు ఆయన్ని మేము పిలవడం జరిగింది. ఆయన చాలా సానుకూలంగా స్పందించి ఈరోజు పర్యటించడం జరిగింది. ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా డివిజన్ స్థాయిలో ఉన్న నాయకులందరికీ, డివిజన్ లీడర్లందరికీ, కార్యకర్తలకి, మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ప్రసాద్ ఎన్నో డిజైను 25